ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అంటే హైకోర్టు 42% జీవోని కొట్టివేసిన తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించినటువంటి విధానం ప్రకారం ఎంత పర్సంటేజ్ ఉందో ఆ మేరకే నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకని 42% 60% అనేటువంటిది ఆయా పార్టీలు సంబంధించినటువంటి అంతర్గత అంశం. ఇప్పుడు దీన్ని ఇక్కడ జిల్లాను యూనిట్ గా తీసుకున్నారు అనేటువంటిది చెప్తున్నారు. జిల్లాను యూనిట్ గా తీసుకున్నారని తర్వాత షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి. షెడ్యూల్ ఏరియాల్లో రిజర్వేషన్స్ వాటికి ఉండేటువంటి నిబంధనలు వేరు. అవన్నీ పోను మొత్తం మీద చూసినప్పుడు 17% మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇది ఒక స్టేట్ మొత్తం యూనిట్ గా తీసుకున్నప్పుడు. అందుకని 23% 24% ఉండాల్సినటువంటిది మరి 17%కి తగ్గినప్పుడు ఏ కారణాలతో తగ్గాయి ఏమిటనేటువంటిది స్పష్టంగా ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయింది కనుక ఎన్నికల కమిషన్ ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో 27% గరిష్టంగా వచ్చినటువంటి జిల్లాలు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో 26% ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో సరే నేను అనుకోవటం మరి కొత్తగూడెం జిల్లా అనేటువంటిది మరి అది ఏమన్నా సాంకేతికంగా ఇంకా ఫైనల్ కాక ఆ లిస్ట్ తయారీ సమయంలో 0 పెట్టారా అనేటువంటి అనుమానాలు నాకున్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే 0 కనుక వస్తే ఎందుకంటే కొత్తగూడెం జిల్లాలో ఒక్క బీసీ కూడా ఇవ్వలేదనేటువంటిది ఎన్నికల కమిషన్ ఇప్పుడు చెప్పాలి. అందుకని ఏదైనా ఈ బీసీ రిజర్వేషన్స్ కేటాయింపులో లేకపోతే ఈ ప్రాతిపదికని సరిగ్గా అమలు జరపకపోయేట్లయితే ఎవరైనా కూడా కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా న్యాయం పొందడానికి అవకాశం ఉంది. అందుకని కోర్టు న్యాయం చేస్తుంది, ఎన్నికలను అయితే ఆపుతుందని నేను అనుకోను. కానీ రిజర్వేషన్స్ విషయంలో ఏదైనా కనుక స్పష్టమైనటువంటి ఆధారాలు కనుక ఉండేట్లయితే ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని సరిదిద్దమని చెప్పేసి చెప్తుంది. అందుకని ఇంకా ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడి 1 రోజు 2 రోజులే కనుక ఇప్పటికైనా వెంటనే అటువంటి బాధిత జిల్లాలు లేదా గ్రామాలు ఏమైనా ఉండేట్లయితే అవి వెళ్ళొచ్చు. అందుకని ఈ లోపల ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం ఎన్నికల కమిషన్ మాత్రం ఒక వివరణ అయితే సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక 42% లేకపోతే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, తమిళనాడు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చాలా గత కొద్ది నెలలుగా మనం చర్చించుకుంటూనే ఉన్నాయి. అవి ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేటువంటివి కాదు. నేను నిన్న కూడా ఆచార్య గారితో వేరే ఛానల్లో డిస్కషన్ లో పాల్గొన్నప్పుడు స్పష్టంగా చెప్పాను, వీటన్నింటికి ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, తెలంగాణ సమస్య కాదు, కర్ణాటక అదే, మహారాష్ట్ర అదే బీజేపీ పాలిత ప్రాంతం, మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత ప్రాంతం, బీహారు బీజేపీ నితీష్ కుమార్ పాలిత ప్రాంతం, ఈ అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాలు 3 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వచ్చినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పటికైనా ఏదో తెల్లవారుసరికి ఏదో చేస్తుందని కాదు, ఇప్పటికైనా మొత్తం దాని మీద ఒక సమగ్రమైనటువంటి ఒక వైఖరిని తీసుకోవాలి. రెండోది బీసీ రిజర్వేషన్స్ కి వచ్చేసరికి రోళ్లకర్ లాగా మొత్తం 23% అంటే అన్ని జిల్లాల్లో 23% అన్న దానికి వచ్చేసరికి మళ్ళీ కొన్ని వస్తాయి. ఇప్పుడు కమిషన్ ఈ సర్వే మన బీసీ సర్వే చేసినటువంటి దాని ప్రకారం కొన్ని జిల్లాల్లో ఎక్కువ శాతం బీసీలు ఉంటారు, కొన్ని జిల్లాల్లో తక్కువ శాతం ఉంటారు. ఇది ఒక తెలంగాణలో మన రాష్ట్రంలో సమస్య కాదు. ఉదాహరణకు మహారాష్ట్రలో బంటియా కమిషన్ అని అక్కడ బీజేపీ ప్రభుత్వం వేసింది. ఆ కమిషన్ చేసినటువంటి సిఫార్సు ఏంటంటే రాష్ట్రం మొత్తం ఒకే విధంగా బీసీలు లేరు, కొన్ని ప్రాంతాల్లో 10% నుంచి కొన్ని ప్రాంతాల్లో 30% వరకు ఉన్నారు. అందుకని రిజర్వేషన్స్ కూడా ఆ జనాభా తమాషాకు అనుగుణంగా అట్లా నిర్ణయించాలని చెప్పేసి ఆ బంటియా కమిషన్ కూడా సిఫార్సు చేసింది. అందుకని ఆ విధంగా చూసినప్పుడు మీరు 24% అన్నారు కనుక మొత్తం ఇప్పుడు ములుగు లేకపోతే ఇట్లాంటి కొన్ని గిరిజన ప్రాంతాలు ఉంటాయి, అక్కడ లేనటువంటి రిజర్వేషన్స్ అన్ని కూడా తీసుకొచ్చి మిగతా జిల్లాల్లో ఇవ్వాలనేసరికి ఇక్కడ కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. అందుకని జిల్లాని యూనిట్ గా తీసుకున్నారు కనుక ఆ జిల్లాలో జనాభాకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది ఖచ్చితంగా వెరిఫై చేయాలి. ఇప్పుడు తలెత్తినటువంటి సందేహాల మీద ఎన్నికల కమిషన్ స్పందించి వివరణ ఇవ్వాలి.